శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశాల్లో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 16వ తేదీ 9వ నెల 2025 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం దశమి తిథి రాత్రి 2:51 వరకు, అనంతరం ఏకాదశి. ఆర్ద్ర నక్షత్రం ఉదయం 10:33 వరకు, అనంతరం పునర్వసు నక్షత్రం. వ్యతిపాత యోగం ఉదయం 7:31 వరకు, అనంతరం వరియాన్ యోగం. వణిజకరణం మధ్యాహ్నం 3:45 వరకు, అనంతరం భద్రకరణం. వర్జ్యం రాత్రి 10:04 నుండి 11:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి 9:18 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:58 నుండి 11:43 వరకు. నేటి అమృత ఘడియలు అభావ అనగా నేడు అమృత ఘడియలు లేవు. ఇక ఈనాటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతాోపాసన గురించి చూచినట్లయితే ఆర్ద్ర నక్షత్రం మంగళవారం కలిసి వచ్చినటువంటి రోజు ఈరోజు. మంగళవారం నాడు మనకి విశిష్టంగా ఆరాధన క్రమంలో బహుళపక్షంలో కాలభైరవ ఆరాధన చాలా విశేషంగా చెప్తారు. ఈ కాలభైరవ ఆరాధన చేయటం వల్ల కామ బాధలు ఉండవని, ముఖ్యంగా గ్రహ సంబంధమైనటువంటి బాధలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు, భూత సంబంధమైనటువంటి దుష్టగ్రహ బాధలతో ఉన్నటువంటి వాళ్ళు శివ పరివారంలో చాలా విశిష్టమైనటువంటి వాడైన కాలభైరవుణ్ణి గనక దర్శించిన, ఆరాధన చేసిన, ఆయన కృపకు గనక పాత్రలు అయినట్లయితే సమస్త ఈతి బాధలతో పాటు దుష్టగ్రహ బాధ తొలగిపోతుందని శాస్త్రవచనం. అవిముక్త క్షేత్రంగా చెప్పబడేటటువంటి వారణాసి క్షేత్రంలో క్షేత్ర పాలకుడిగా ఉన్నటువంటి కాలభైరవుడి ఆరాధన చేసినటువంటి వారికి ఎటువంటి భీతి అనేది కూడా ఉండదని శాస్త్రవచనం. అంతేకాకుండా రుణబాధ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు మంగళవారం నాడు కాలభైరవ ఆరాధన కనుక చేసినట్లయితే వాళ్ళకి ఆ రుణబాధ తొలగిపోయి సౌభాగ్య సిద్ధి కలుగుతుందని శాస్త్రవచనం. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం అని శంకర భగవత్పాదులు వారు కాలభైరవుణ్ణి స్తుతి చేస్తారు. దేవరాజు అనగా దేవతలకు అధిపతి అయినటువంటి ఇంద్రుడు. అటువంటి ఇంద్రుడి చేత సేవింపబడినటువంటి వాడు పావనాంఘ్రి పంకజం. ఆ పావనమైనటువంటి ఆయన పాద సమాశ్రయం చేసినటువంటి వాళ్ళు పునీతులవుతారు. వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం. ఆ సర్పాన్ని యజ్ఞోపవీతంగా ధరించినటువంటి వాడు. అంతేకాకుండా పరమేశ్వరుడి యొక్క గణాలలో ఒకడు, పరమేశ్వరుడి యొక్క ఆ చైతన్యంతో ఆయన కళతో ఆవిర్భవించిన వాడు కనుక శంకరుడు ఏ విధంగా అయితే చంద్రకళాధరుడో ఈయన కూడా అదేవిధంగా చంద్రవంకన ధరించుంటాడు. వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం. నారదాది యోగి బృంద వందితం నిరంతరం. నారదాది యోగి బృందం ఎవరైతే ఉన్నారో వారందరూ నిరంతరం ఆయనకి వందనం చేస్తూ ఉంటారట, సమస్త శుభాలను ఇవ్వమనేటటువంటి ఉద్దేశ్యంతో. కాశికాపురాధినాథ కాలభైరవం భజే. అటువంటి కాశికాపురాన్ని పరిపాలించేటటువంటి క్షేత్రపాలకుడైన కాలభైరవుడికి నేను నమస్కరిస్తున్నాను అని ఈ స్తోత్రం శంకర భగవత్పాదులు వారు చేయటం జరిగింది. అటువంటి కాలభైరవుడి యొక్క ఆరాధన ఈ మంగళవారం నాడు చేయటం చాలా విశేషం. అదేవిధంగా రుద్ర తేజస్సంపన్నుడైనటువంటి హనుమంతుడి ఆరాధన ఈ మంగళవారం ఆర్ద్ర నక్షత్రంలో చేయటం చాలా విశిష్టమైనటువంటి ఫలాన్ని మనకు అందజేస్తుంది. ఆర్ద్ర నక్షత్రం ఉన్నటువంటి సమయంలో హనుమంతుడికి ప్రీతికరమైనటువంటి నాగవల్లీధరాలతో అంటే క్రమక పర్ణాలు తమలపాకుల దండ ఆయనకు సమర్పించిన, తమలపాకులతో అర్చన చేసిన, సమస్త విధాలైనటువంటి చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యం ఏదైతే ఉన్నదో అది నివృత్తి గావింపబడుతుంది. స్తంభించినటువంటి ధనం కూడా దానివల్ల ఈ పూజ వల్ల మనకి తిరిగి వస్తాయని శాస్త్రవచనం. ఎందుకంటే త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ ఎత్ర బాస్థాయ దుఃఖక్షయ కరోభవ. ఎక్కడ హనుమంతుడు ఉంటాడో, ఎక్కడ హనుమంతుడి నామం చెప్పబడుతుందో దానివల్ల కార్యసిద్ధి కలగడంతో పాటు దుఃఖం అంతా కూడా శమింపబడుతుంది. చీకట్లో ఏ విధంగా చిరుదీపాన్ని వెలిగిస్తే మాయమైపోతాయో హనుమంతుడి అనుగ్రహం ఉంటే సమస్త ఈతి బాధలు కష్టాలు కూడా నివృత్తి అవుతాయని శాస్త్రవచనం. కాబట్టి అటువంటి హనుమంతుడి యొక్క కృప, కాలభైరవుడి యొక్క దివ్య కృప అందరికీ పరిపూర్ణంగా లభించాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం సకల శుభాలని కలిగిస్తుందో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో,
ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఆ రోజుకి సర్వ కార్య పరిపూర్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి మాత్రం ఉండబోతుందో ఆ విశేషాలన్నిటినీ క్రమంగా తెలుసుకుంటారు. దీంతో పాటు శ్రీమద్ రామాయణానికి ఆత్మ వంటి సుందరకాండ ప్రత్యేకత ఏమిటి అనే విశేషాన్ని శ్రీకరం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. సమస్త దేవతల్లో రామచంద్రమూర్తి ఏ విధంగా సర్వశ్రేష్ఠుడో శ్రీమద్ రామాయణంలో సుందరకాండ అంత ఉత్తమమైంది. వాల్మీకి తన తపశ్శక్తిని సుందరకాండలో నిక్షిప్తం చేశాడు. అందుకే సుందరకాండ మహామంత్ర శాస్త్రంగా విరాజిల్లుతోంది. 7 కాండలున్న శ్రీమద్ రామాయణంలో సుందరకాండ 6వదైన కాండ. మనిషి కార్యదక్షునిగా బుద్ధిబల సంపన్నతతో పురోగతిని సాధించేందుకు సుందరకాండ విశేషంగా ఉపకరిస్తుంది. సుందరకాండలో హనుమద్ వైభవం సర్వత్ర ప్రకటితమవుతుంది కూడా. శ్రీరామ కార్యాన్ని జయప్రదం చేయాలనే ఉత్తమ సంకల్పంతో, సర్వైక సంకల్పంతో తన మనోమందిరాన్ని సుందరం చేసుకున్న హనుమ విరాట్ వైభవం ఏదుందో అదే సుందరకాండ. సుందరకాండ అద్భుతమైన ప్రతిష్టాత్మకమైనటువంటి కాండ. శ్రీమద్ రామాయణం అనే రత్నహారానికి సుందరకాండ కొలికిపూస వంటిది. సాధకుడి అంతిమ లక్ష్యం జీవాత్మను పరమాత్మతో అనుసంధానింప చేయడమే. ప్రకృతి శక్తుల సమ్మేళనమే జీవాత్మ. జానకీదేవి ప్రకృతిగా ఉంటే, శ్రీరాముడు పరమాత్మగా ఉంటే, ప్రకృతిని ఆ పరమాత్మతో మేళవింపజేసే కర్తవ్యాన్ని హనుమ నిర్వహించాడు, స్వీకరించాడు. సుందరకాండలో మొత్తం 68 సర్గలుంటాయి. ప్రతి సర్గకు నిర్దిష్టమైన ప్రత్యేకత ఉంది. ఒక్కో సర్గ పారాయణం వల్ల అనేక విధమైనటువంటి అభీష్టాలు నెరవేరుతూ ఉంటాయి. లంక అనేది తమస్సుకి ప్రతీక. జ్ఞానవంతుడైన హనుమ తన వెలుగు పుంజాల ద్వారా ఆ అమోఘమైనటువంటి లంకానగరాన్ని దహింపజేశాడు. సీతకి శోకాన్ని నివారింపజేసి ఆమె పాలిట శోక నివారకుడయ్యాడు ఆంజనేయుడు. అంచేతనే సీతాశోక వినాశకుడు అని కీర్తిస్తుంది స్తోత్రం. రాముడికి ఆనందాన్ని కలగజేసి ఆనంద ఆంజనేయుడయ్యాడు. నిశ్చల మనస్సుతో వానరుడైన పురోగమిస్తే, త్రికరణ శుద్ధిగా ప్రయత్నిస్తే కార్యజయం అనేది సాధించవచ్చనేది సుందరకాండ మూలభూతమైనటువంటి సందేశం. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళదశమి, మంగళవారం. నక్షత్రం ఆర్ద్ర, తదుపరి పునర్వసు. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురు చంద్రుడున్నారు, సింహంలో రవి శుక్ర కేతువులున్నారు, బుధుడు కన్యలో ఉన్నాడు, తులలో కుజుడున్నాడు, కుంభంలో రాహు ఉంటే మీనంలో శని ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారు అనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. అయితే అకస్మాత్తుగా వచ్చేటటువంటి ఆవేశం కారణంగా మాట పడవలసి వస్తారు. వెంటనే తన తప్పుని గురించిన చిన్న పొరపాటు అనే మాటని చెప్పి అంగీకరిస్తారు కూడా. వృత్తి విషయంలో కొద్ది నైపుణ్యం తగ్గిన కారణంగా వినియోగదారులకి కొందరికి నచ్చకపోవచ్చు వ్యవహారం. శత్రువులతో ఏ విధమైనటువంటి వాగ్వివాదాన్ని చేయడము మంచిది కానే కాకపోవచ్చు. వ్యాపారం చేసేటటువంటి వారు అధిక లాభాన్ని కానీ ఆశించని పక్షంలో అంతా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు వీరాంజనేయ స్వామి వారిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో శుభవార్త వినే అవకాశం తప్పక ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4.
ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సమయానుకూలమైనటువంటి ప్రవర్తనతో వెళ్ళడం చాలా చాలా అవసరం. ఎవరితోనూ కూడా వాగ్ వివాదాన్ని కావాలని కానీ వారు ఒకవేళ తెచ్చినప్పటికీ కానీ ఆ మార్గంలో ప్రయాణించకుండా చక్కగా ఉండగలుగుతారు. వాక్ నైపుణ్యంతో శత్రువులని మిత్రులుగా చేసుకోగలుగుతారు. తమ క్రింద పని చేసేటటువంటి ఉద్యోగులతోనూ తమ పై ఉన్నటువంటి అధికారులతోనూ సమన్వయ భావంతో మాత్రమే సంపూర్ణంగా కార్యాన్ని సాధించుకోగలుగుతారు. మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు భక్తాంజనేయ స్వామి వారిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆర్థికమైనటువంటి లాభం వ్యాపారంలో కలిగి తీరుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అవసరమైనంత మేరకే మాట్లాడే మిత భాషణతో ఉంటారు. అది సర్వదా శ్రేయస్కరం. పై అధికారులతో మాట్లాడేటువంటి సందర్భంలో కూడా హెచ్చు తగ్గులు లేకుండా మాట్లాడేటువంటి కారణంగా ఆ అధికార అలాగే క్రింద ఉండేటటువంటి ఉద్యోగ సంబంధాలు ఏమాత్రము దెబ్బతిన్నే తినవు. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు దాసాంజనేయ స్వామి వారిని పూజించి నారింజ పండ్లను నైవేద్యంగా సమర్పించేటైతే ఆరోగ్య సిద్ధి అవుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి ఆనందంతో ఉండగలుగుతారు. శారీరకంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఎక్కడైనా అధిక ఆదాయం వచ్చేటటువంటి చోట పెట్టుబడిని పెట్టాలనేటటువంటి ఆలోచన కలిగి అంతలోనే మళ్ళీ ఆ ఆలోచనని వెనక్కి తీసుకుంటారు, తగినంత ధైర్యాన్ని చేయలేక. సంతానంతో మాట్లాడేటప్పుడు కానీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు కానీ ఇరుగు పొరుగు వారితో మాట్లాడేటప్పుడు కానీ ఆచి తూచి మాత్రమే మాట్లాడతారు తప్ప యథా ఆలాపంగా మాట్లాడే ధోరణి ఏమాత్రము ఉండదు. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు కుమారస్వామి వారిని పూజించి చిమ్మిని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక సంతానానికి సంబంధించిన సూచనని వినే అవకాశం ఉంటుంది. నిర్ణీత దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు. వృత్తిలో మంచి పేరు ప్రతిష్టల్ని సంపాదించుకోగలుగుతారు. వ్యాపారం చాలా చాలా తక్కువగా ఉండే ఆలోచనతో ఉంటుంది. ధైర్యాన్ని సాహసాన్ని చేయలేకపోతున్నటువంటి కారణంగా చక్కనైనటువంటి చోట పెట్టుబడి పెట్టేందుకు తగినటువంటి ఆ సాహసాన్ని చేయలేకపోతారు. ఆర్థికమైన స్తోమత కూడా ఉండనటువంటి కారణంగా మంగళవారం సందర్భంగా సింహరాశి వారు కాలభైరవ స్వామిని పూజించి ఆయనకు చక్కనైనటువంటి నువ్వుల ఉండల్ని దానితో పాటుగా గారెల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వివాహానికి సంబంధించిన అడ్డంకులన్నీ తొలగిపోయే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాటలో దురుసుతనం తగ్గుతుంది. అయినప్పటికీ కూడా కొందరితో ఉన్నటువంటి పగ ద్వేషము కారణంగా మధ్యలో మాట వేగంగా వచ్చే అవకాశం ఉండొచ్చు. దూరపార ప్రయాణాలను ఏమాత్రము ఆలోచించకుండా ఒంటరిగా ప్రయాణించేటటువంటి విధానం ఉండొచ్చు. అది అంత సరికాదు అనే యథార్థాన్ని ఆలోచించుకోగలగాలి. మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు దుర్గాదేవిని పూజించి పానకాన్ని వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మికమైనటువంటి ధన లాభ సూచన కలుగుతుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆచి తూచి అడుగు వేస్తుంటారు.
మాట్లాడే విషయంలో కూడా సంతానంతోనూ తల్లిదండ్రులతోనూ కూడా అతి జాగరూకతతో మాట్లాడుతూ ఉంటారు. ఆర్థికమైనటువంటి వసతి విశేషంగా పెరిగేందుకు తగినటువంటి ఆలోచనలతో సతమతమవుతూ ఉంటారు. సంతానం కొద్దిగా మాటని దాటేటటువంటి విధానం, అలాగే చెప్పినటువంటి మాటని వినకపోయేటటువంటి ప్రమాదం ఉండే అవకాశం ఉంది. మంగళవారం సందర్భంగా తులారాశి వారు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మికమైనటువంటి ధన లాభం వృత్తి ఉద్యోగాల్లో కలిగే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కనీసం ధర్మపత్నితో అలాగే భర్తతో కూడా మాట్లాడేటటువంటి అవకాశం లేనంతగా ఉద్యోగపు పని విపరీతంగా ఉండే అవకాశం ఉంది. శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని, మానసికమైనటువంటి స్వస్థతని గమనించుకుని పనిచేయడం చాలా చాలా మంచిది. మరింతగా పని ఒత్తిడి అనిపించినట్లయితే 1-2 రోజుల పాటు సంపూర్ణ విశ్రాంతిని తీసుకుంటూ మరో ప్రదేశానికి వెళ్ళడం మరింత మంచిది. తాత్కాలిక అనారోగ్య భావన శరీరంలో ఉన్నటువంటి కారణంగా మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీహరిని చామంతులతో పూజించినట్లయితే తప్పక ఉద్యోగంలో భద్రత సిద్ధించే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబం అంతా ఏకవాక్యతతో ఉండే అవకాశం బాగా ఉంది. ఇతర ప్రదేశాలకు వెళ్ళి అక్కడేదో ఉద్యోగాన్ని ఆర్థికమైనటువంటి వేతన ఆధిక్యంతో చేసుకోవాలనే ఆలోచన ఏమాత్రం ఉండదు. అధికారులు అనుకూలమైనటువంటి వేతన ఆధిక్యంతో సమీప ప్రదేశంలోనే ఉద్యోగాన్ని ఇస్తానన్నప్పటికీ కూడా ఏమాత్రమూ అంగీకరించే ధోరణితో ఉండరు. కుటుంబం అంతా కూడా ఏక అభిప్రాయ సాధనతో ఉండే కారణంగా కంచుకోటలా ఉంటుంది కుటుంబం మొత్తం. మంగళవారం సందర్భంగా ధనురాశి వారు శ్రీకృష్ణుణ్ణి తులసీ దళాలతో అర్చించినట్లయితే, అంతేకాక ఆయనకు ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక పెట్టుబడులన్నీ కూడా విశేషంగా వ్యాపారానికి వచ్చే అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. వ్యాపారానికి సంబంధించినటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంది. వృత్తికి సంబంధించిన ఆదాయం మాత్రం విశేషంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగం మాత్రం విపరీతమైన ఒత్తిడితో ఉండేటటువంటి కారణంగా అప్పుడప్పుడు సెలవుల్ని పెడుతూ ఉద్యోగాన్ని కోల్పోయినా పర్వాలేదనేంతటి ఆలోచనకి వచ్చేస్తారు, ఒత్తిడికి దాదాపుగా తట్టుకోలేక. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు ఈ రాశి వారికి ఈ రోజున మధ్యమంగానే ఉంటాయి తప్ప విశేషంగా ఉండే అవకాశం ఉండదు. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు రామాంజనేయ స్వామి వారిని పూజించి ఆవునేతి దీపాల మధ్య చక్కనైనటువంటి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఏ విషయంలోనూ తొందరపాటుతనం ఉండదు. పరీక్షల్లో అమోఘమైనటువంటి విద్యాశాతంతో ఉత్తీర్ణులయ్యే అవకాశం విద్యార్థులకు ఉంటుంది. నిర్ణీత దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. నలుగురికి తలలో నాలుకలో ఉండే అవకాశం ఉంది. న్యాయస్థానంలో వీరు ఓ చిన్న అభియోగాన్ని ఎదుర్కొండేటటువంటి కారణంగా తప్పక అభియోగంలో అనుకూలమైన తీర్పు లభిస్తుందనేది యథార్థంగా గోచరిస్తోంది. కుటుంబానికి బంధువుల యొక్క రాకపోకలు ఉండే అవకాశం ఏమాత్రం ఉండదు. దూరభార ప్రయాణాలు చేయవలసిన అవసరాలు కూడా ఉండే అవకాశం లేదు. అయినప్పటికీ కూడా వస్తు నష్టం కానీ వస్తు చౌర్యం కానీ జరగకుండా ఉండేలా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండక తప్పదు. ఆర్థికమైనటువంటి వ్యాపార వృత్తి ఉద్యోగ ఆదాయాలు
మధ్యమంగానే ఉంటాయి ఈ రాశి వారికి ఈ రోజున. మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు ధర్మాంజనేయ స్వామి వారిని పూజించి పులిహోరని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆగిపోయినటువంటి పనుల్లో శీఘ్రమైనటువంటి కదలిక కలగడమే కాక రావలసిన బకాయిలన్నీ అశ్రమంగా తిరిగి వస్తాయి. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పూర్తి ఆరోగ్యం కోసమని దూర ప్రయాణాలు చేసి సంపూర్ణ ఆరోగ్యవంతులు తాత్కాలికంగా అయి తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. వృత్తి ద్వారా వచ్చే ఆదాయం విశేషంగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఆదాయం ఈ రెంటితో కానీ పోల్చి చూసినట్టయితే చాలా తక్కువగా ఉంటుంది. శత్రువుకి కూడా ధర్మబద్ధంగా సహాయం వాక్పూర్వకంగా చేసే ఆలోచనతో ఉంటారు. మంగళవారం సందర్భంగా మీనరాశి వారు వాలాంజనేయ స్వామి వారిని పూజించి అట్టుముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల విఘ్నాలు తొలగిపోతాయి. వ్యాపారం, వృత్తి, ఉద్యోగం కూడా అభివృద్ధి పథంలో కొనసాగుతాయి. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు మంగళవారం అయినటువంటి సందర్భంగా ఆంజనేయ స్వామి పరిపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలి అని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు మంగళవారానికి అధిపతి కుజుడు ప్రధానంగా భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటి వాటికి ప్రాతినిధ్యం వహిస్తాడు. కాబట్టి రావలసిన ఆస్తులు తొందరగా రావాలన్నా, ఆస్తులకు సంబంధించి ఉన్నటువంటి విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవాలన్నా ఎలాంటి ముఖ్యమైన సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఎవరైనా సరే ఆస్తుల పరంగా ఉన్నటువంటి సమస్యలను అధిగమించటానికి, తొందరగా ఆస్తులు వచ్చేటటువంటి యోగాన్ని అందిపుచ్చుకోవటానికి గృహంలో శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని ఆ శివలింగానికి ప్రతిరోజు కూడా పసుపు కలిపిన నీళ్లతో అభిషేకం చేసుకుంటూ ఉండాలి. అలాగే ఎప్పుడైనా సరే శివాలయంలో ఒక మారేడు మొక్కను నాటి ఆ తర్వాత 10 తులసి మొక్కలు శివాలయ ప్రాంగణంలో ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే ఆస్తుల పరంగా ఉన్న సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆస్తుల సమస్యలు తొలగిపోయి ఆస్తులు త్వరగా చేతికి రావాలంటే, ఆస్తుల పరమైన గొడవలను అధిగమించాలంటే శివుడికి ఒక ప్రత్యేకమైన అభిషేకాన్ని శివాలయంలో చేయించుకోవాలి. అదే ద్రాక్ష పండ్ల అభిషేకం. ద్రాక్ష రసాలతో శివాభిషేకం చేయించుకొని గుమ్మడికాయతో చేసినటువంటి తీపి పదార్థాలు శివాలయ ప్రాంగణంలో పంచిపెట్టినట్లయితే ఆస్తుల పరంగా విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే కాలభైరవుడి మందిరం దగ్గర కూడా ఒక ప్రత్యేకమైన దీపాన్ని 16 సోమవారాలు వెలిగించాలి. ఆ ప్రత్యేకమైన దీపాన్ని ఎలా వెలిగించాలంటే ఆవు నెయ్యిలో 4 చుక్కల నువ్వుల నూనె, 4 చుక్కల వేప నూనె పోసి కాలభైరవుడి మందిరం దగ్గర దీపాన్ని వెలిగించాలి. ఇలా 16 సోమవారాలు కాలభైరవుడి మందిరం దగ్గర దీపం పెడితే కూడా ఆస్తుల పరమైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. త్వరగా ఆస్తిపాస్తులు సమకూరుతాయి. అదేవిధంగా ఒక ప్రత్యేకమైన దిష్టి గృహంలో సభ్యులు తీయించుకోవటం ద్వారా కూడా ఆస్తుల పరంగా ప్రయోజనాలు చేకూరుతాయి. ఆ దిష్టి ఎలా తీయించుకోవాలంటే నవధాన్యాలు తీసుకొని ఒక్కొక్క ధాన్యంతో 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు అపసవ్య దిశలో దిష్టి తీయించుకుంటూ నవధాన్యాలతో దిష్టి తీయించుకున్నాక ఆ నవధాన్యాలు ఎవరూ తొక్కని ప్రదేశంలో చెట్ల మొదట్లో వేయాలి. దీనివల్ల కూడా మీకున్నటువంటి దృష్టి దోషాలు తొలగింపజేసుకొని ఆస్తుల పరంగా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. శ్రీ మహావిష్ణువు గదాయుధాన్ని ధరించి ఉన్నటువంటి చిత్రపటాన్ని గృహంలో ఏర్పాటు చేసుకోవటం కూడా ఆస్తుల పరంగా ప్రత్యేకమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఒక్కొక్కసారి రావలసిన ఆస్తులు ఆలస్యం అవటంతో పాటుగా ఆస్తుల పరమైనటువంటి వివాదాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఆస్తుల పరమైన వివాదాలు ఎక్కువగా ఉన్న సమయంలో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఎక్కువగా ఉంటాయి. వాటన్నిటి నుంచి బయటపడాలంటే ఇంటి ఆవరణలో తులసి కోటలో శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం ఉంచి ఆ తులసి కోట దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని 41 రోజులు వెలిగిస్తూ తులసి కోటలో ఉన్నటువంటి కృష్ణుడికి తులసి దళాలతో పూజ చేయాలి. ఇలా 41 రోజులు చేసినట్లయితే
ఆస్తుల పరంగా కుటుంబంలో ఉన్న విభేదాలు క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటాయి. అలాగే ఆదివారం పూట శివాలయ ప్రాంగణంలో మారేడు మొక్క నాటి దానికి నీళ్లు పోసి ప్రదక్షిణలు చేసి ఆ మారేడు మొక్క దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా ఆస్తుల పరంగా ఉన్నటువంటి సమస్యలు తొలగింపజేసుకొని గొడవల నుంచి బయటపడి ఆస్తులు త్వరగా అందిపుచ్చుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి. త్వరగా భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటి వాటిని అందిపుచ్చుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు ఇందిరా ఏకాదశి, కన్యా సంక్రమణం. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.